పాడైపోయిన నా జీవితం ద్వారా ఎవరికీ కూడా ఉపయోగం లేదు అని బాధపడుతున్నారా? ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక ఊరిలో ఒక వ్యక్తి ఒక కడవకి 2 కుండలు కట్టుకొని బావిలో నుంచి నీళ్లు చేదుకొని తన ఇంటికి మోస్తూ ఉండేవాడంట. ఒక కుండ చిన్నగా పగిలిపోయి లీక్ అవుతూ ఉన్నాయి వాటర్. ఇంకొక కుండ మంచిగా ఉంది. ప్రతిరోజు కూడా బావిలో నుంచి నీళ్లు తీసుకొని తన ఇంటికి ఈ వ్యక్తి వాటర్ ని తీసుకెళ్తూ ఉండేవాడు. అయితే ఒక రోజంట ఈ పగిలిపోయిన ఆ చిన్న లీకేజ్ ఉన్న ఈ కుండ అనుకుందంట, నా వల్ల ఉపయోగం లేదు, నేను బావిలో నుంచి నీళ్లు చేదుకున్నప్పుడు నిండుగా ఉంటున్నాను, నా యజమానుడి ఇంటికి వెళ్ళేసరికి నా కుండలో ఉన్న నీళ్లు సగమే అయిపోతున్నాయని చాలా బాధపడిందంట. ఈ విషయం గమనించిన యజమానుడు అడిగాడంట, ఎందుకమ్మా బాధపడుతున్నావంట? అప్పుడు కుండ నిందంట, బావిలో నుంచి నీళ్లు తీసుకున్నప్పుడు నా కుండ నిండుగా ఉంటుంది, ఇంటికి వెళ్ళేసరికి వాటర్ అన్ని లీక్ అయిపోతా ఉన్నాయి, పక్క కుండ చూడు, ఎన్ని నీళ్ళైతే నువ్వు తీసుకుంటావో ఆ నీళ్ళన్నిటినీ కూడా నమ్మకంగా ఇంటి వరకు తీసుకొస్తుందంట. అప్పుడు ఈ యజమానుడు అంట అలాగా అని నవ్వుకొని కుండని తీసుకొని ఒక రోజు తను ఏ మార్గము గుండా అయితే ప్రతిరోజు వెళ్తూ ఉంటాడో ఆ మార్గాన్ని మొత్తం చూపిస్తూ ఉన్నాడంట. చూపిస్తూ ఉంటే ఆ కుండ నిందంటే, ఈ మార్గం నాకు ఎందుకు చూపిస్తున్నావు? అప్పుడు యజమానుడు అన్నాడంట, 1 సంవత్సరం క్రితము ఈ మార్గం ఎలా ఉందో నీకు గుర్తుందా అంటే, గుర్తుంది, ఈ మార్గం అంతా డ్రైగా ఎండిపోయి ఉండేది, మరి ఇప్పుడు ఎలా ఉందో చూసావా అంటే, అవును, ఇప్పుడు మంచి పచ్చని గడ్డొచ్చింది, పూలు వచ్చాయి, చూడటానికి చాలా అందంగా ఉంది ప్రదేశం అంటే, ఇది నీ వల్లనే జరిగింది అని ఆ కుండకి సమాధానం చెప్తే కుండ ఆశ్చర్యపోయిందంట. నా వల్ల ఎలా జరుగుతుంది? నేను పగిలిపోయిన కుండను, నేను దేనికి పనికిరాను, నా కుండలో నీళ్లు పోస్తే సగము నీళ్లు మాత్రమే ఇంటికి వస్తున్నాయి అని నేను బాధపడతా ఉంటే నా వల్ల జరిగిందని ఎలా చెప్తున్నారు మీరు అని అంటే, అప్పుడు ఆ యజమానుడు అన్నాడంట, ప్రతిరోజు ఈ మార్గము గుండా ఆ నీళ్లు పడి ఎండిపోయిన ఈ భూమిలో చూడచక్కనైన పూలొచ్చాయి, అది పగిలిపోయిన నీ కుండలో నుంచి వచ్చిన నీరు వలన ఇది సాధ్యపడిందని చెప్పాడంట. అప్పుడు ఆ కుండ చాలా సంతోషించిందంట. మనం కూడా అంతే కదండి, మన జీవితంలో పగిలిపోయిన నా జీవితం, విరిగిపోయిన నా జీవితం ఎవరికి పనికిరాదు, దేవునికి పనికిరాదని బాధపడుతూ ఉంటే, ఒకవేళ నువ్వు పగిలిపోయిన కుండవైనా పర్లేదు, నిన్ను వాడుకునే యజమానుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. నువ్వు పాడైపోయిన స్థితిలో ఉన్నా, పగిలిపోయిన స్థితిలో ఉన్నా, ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్నా, మనుషులందరూ తోలివేసిన స్థితిలో ఉన్నా ఆయన నిన్ను వాడుకుంటాడు. నిన్ను ఎక్కడ వాడుకుంటే ఏ భూమి ఆహ్లాదకరంగా చేయబడుతుందో ఆయనకి తెలుసు. నిన్ను ఎక్కడ వాడుకుంటే ఏ ప్రదేశము ఫలభరితంగా మార్చబడుతుందో ఆయనకి తెలుసు. నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. పగిలిపోయావని, విరిగిపోయావని, ఎవరికి పనికి రావట్లేదని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నిన్ను ఉపయోగించుకునే మార్గము యేసయ్యకు తెలుసు. ఆయన నిన్ను వాడుకుంటాడు. మనుషులు పనికిరాని వారని చెప్పినా కూడా పర్లేదు, యేసయ్య నువ్వు పనికొచ్చేవాడిగా, పనికొచ్చేదానిగా యేసయ్య నిన్ను వాడుకుంటాడు. ఆయన యందు నమ్మకం ఉంచు. ప్రైజ్ ది లార్డ్.